దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం నవంబర్లో అప్డేట్ ఇవ్వనుంది. ఈ చిత్రం టాలీవుడ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనుంది. ఆ వివరాలేంటో చూద్దాం. భారత సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేస్తున్న చిత్రం ఈ నవంబర్ నెలలో కీలక అప్డేట్ ఇవ్వనుంది. ఈ చిత్రం టాలీవుడ్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. రాజమౌళి గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో ఈ భారీ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 3వ వీకెండ్లో ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ రానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. మహేష్ బాబు ఈ చిత్రంలో కొత్త ఇమేజ్లో కనిపించనున్నారని సమాచారం. ఈ అప్డేట్ అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ చాలా కాలం తర్వాత రచ్చ చేయబోతున్నారు. ప్రభాస్ స్పిరిట్, రిషబ్ శెట్టి, శివాజీ బయోపిక్ లో నటిస్తున్నారు. 2 భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ పాన్ ఇండియా స్థాయిలో 2 భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. మొదటిది ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రంలో రూత్లెస్ మాఫియా గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. రెండో చిత్రం రిషబ్ శెట్టి నటిస్తున్న శివాజీ మహారాజ్ బయోపిక్ లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గా నటిస్తున్నారు. ఈ 2 చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. వివేక్ ఓబెరాయ్ గతంలో విలన్ పాత్రల్లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ 2 చిత్రాల్లోనూ ఆయన నెగటివ్ షేడ్స్ తో కనిపించనున్నారు. స్పిరిట్ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ఉండగా, శివాజీ బయోపిక్ చారిత్రక నేపథ్యంలో సాగనుంది. ఈ ప్రాజెక్టులతో వివేక్ ఓబెరాయ్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. జైలర్ 2 చిత్రంలో బాలకృష్ణ స్థానంలో ఫహాద్ ఫాజిల్ నటిస్తారట. దర్శకుడు నెల్సన్ బాలకృష్ణను ఒప్పించలేకపోయారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రంలో కీలక మార్పు జరిగింది. మొదట ఈ చిత్రంలో నటించాల్సిన నందమూరి బాలకృష్ణ స్థానంలో మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు నెల్సన్ బాలకృష్ణను ఈ చిత్రంలోకి తీసుకురావడానికి పలు చర్చలు జరిపారు. అయితే బాలకృష్ణ ఈ పాత్రకు అంగీకరించలేదు. దీంతో ఫహద్ ఫజిల్ ను ఈ పాత్రకు ఖరారు చేశారు. జైలర్ మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫహద్ ఫజిల్ గతంలో పుష్ప, విక్రమ్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. జైలర్ 2 కాలీవుడ్ లో మరో రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.